కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. కంగారు పడకండి, మీ వల్ల ఏమి చేయండి. కమల అన్ని వివరాలు నాతో చెప్పింది. మీ ఇష్టం. ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందే మా అబ్బాయి నాతో అన్ని చెప్పాడు, అవి కావాలి ఇవి కావాలి అని అడగకూడదు అని. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంత మంచి సంబంధం దొరకటం నిజంగా మా అదృష్టం. పోయిన ఏడాదే మా పెద్దబ్బాయి పెళ్లి చేశాము. 10,000 రూపాయలు కట్నం, రవ్వల దిద్దులు రవ్వల నక్లీసు కాక 50 సవర్ల బంగారం కూడా పెట్టారు. అమ్మా నువ్వు ఊరుకోరా. ఇప్పుడు నేనేమన్నానని ఏదో మాట వరుస కన్నాను అంతే కదా. క్షమించండి, నేను అంతగా ఇచ్చుకోలేను. ఏదో అమ్మాయి చేతికి గాజులు, చెవులు, కమ్మలు, 5-6 సవర్ణంలో గొలుసు, బావగారి పట్టు పంచులు వచ్చి అంతవరకు మాత్రం ఇచ్చుకోగలను. పెళ్లి ఇంట్లోనే చేస్తారా? మా బంధువులందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు. అదేం లేదండి, ఏదైనా మంచి కళ్యాణ మండపం చూసి చేద్దాం. తర్వాత పర్వాలేదు, చెప్పండి. లిస్ట్ ఇస్తుందండి, అవన్నీ మీరు భరించలేరు. అయితే మేము బయలుదేరా. చాలా థ్యాంక్స్ అండి. పోతే ఓ చిన్న మనవి, పెళ్లికి కూడా 5-6 మాసాలు వ్యవధిస్తే మాకు కాస్త సౌకర్యంగా ఉంటుంది. అలాగే, మీ ఇష్టం. మంచిగా వస్తాం. ఓకే అన్నయ్య, పెళ్లి కొడుకు ఏం ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నాడుగా. తర్వాత నువ్వుగా అది చేస్తాను ఇది చేస్తాను ఎందుకు ఒప్పుకున్నావు? మన దగ్గరుంటే పర్వాలేదు, లేదు కదా. పిచ్చోడా, మన చేతిలో ఉన్నా లేకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. మనకేమో ఒక్కగానో ఒక చెల్లెలు. ఏమీ ఇవ్వకుండా అత్తవారిని పంపిస్తే వాళ్ళు చులకగా చూస్తారు. అన్నదేదో అన్నాను, అవసరం రేపడతాను. ఇదంతా నీ ఇష్టం. పిల్లమా, ఏ పెళ్లి పీటల మీద నువ్వు ముచ్చటగా కట్టుకోవడానికి ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి తీసుకొచ్చిన పట్టు చీర ఎలా ఉందో చెప్పు. సరే, చైన్ తీసుకొచ్చాను చూడమ్మా. ఏమిటన్నయ్య మరి సన్నగా దారంలో ఉంది? అరే 4.5 సవర్ణం అది. కొంచెం లావుగా ఉంటే బాగుండేది. ఫోన్లే, మా ఆయనతో చెప్పి కొంచెం లావుగా చేయించుకుంటాను. ఇదేమిటి గాజులా? మరీ తీగల్లో ఉన్నాయేమిటి? వీటికి 7,000 ఆయన ఏమీ అక్కర్లేదని చెప్పారు కదా. నువ్వే ఇస్తానని చెప్పి ఇలా చేస్తే రేపు చూసే వాళ్ళందరూ ఎగతాళి చేయరు. ఇంతకన్నా ఏమి చేయించని చెప్తే బాగుండేది. ఏదో నాకు చేతనే నేను చేశానమ్మా. ఇవన్నీ చూసి నువ్వు సంతోషిస్తావు అనుకున్నాను. సరే, మా దురదృష్టం. ఇదిగో, నేను అలా పెళ్లి మండపం దాకా వెళ్ళొస్తాను. అలాగే. రే రఘు, ఆ భజంత్ర విషయం తెలుసుకున్నావా? అప్పుడే చెప్పేశానన్నయ్య. రే హరి, నువ్వు నాతోరా. కమలా, అన్నయ్య ఎంత కష్టపడి నీ పెళ్లి చేస్తున్నాడు తెలుసా? ఆయన మొహం మీదే కొట్టినట్టు మాట్లాడటం ఏం బాగలేదు. కావాలనే అన్నాను. అన్నయ్య అలా చేయనే చేయడు. ఇదంతా కొత్తగా వచ్చిందే ఆవిడగా చేర్చలవా? అవునన్నయ్య, ఎందుకు ఇలా వెనక ముందు చూడకుండా ఖర్చు పెడుతున్నారని అన్నయ్య మనసు మార్చేస్తుంటుంది. ఇదిగో చూడమ్మా, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను అలాగేం చెప్పలేదు. అనవసరంగా నన్ను ఆడిపోసుకోకు. ఇంకొక మాట, అలాంటన్నీ నీకు దొరికారంటే నువ్వు పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసి ఉండాలి. ఆయన గొప్పతనం నీకు తెలియదులే. అవును, నాకు తెలియదులే. ఇవన్నీ నాకు అవసరం కూడా లేదు. అన్నీ మీరే తీసుకెళ్ళండి. మా అమ్మ నాన్న బ్రతుకుంటే నాకు ఈ గతి పట్టేదా? అవన్నీ తీసి ఇక్కడ పెట్టు. అవసరమైన వాళ్ళు తీసి దాచుకుంటారులే. లలిత, లలిత, ఏంటిది? మీ చెల్లెల్ని అడగండి. నువ్వే చెప్పి అడగచ్చుకో. మీ చెల్లెలకి సన్నటి గాజులు, నూలు దారం లాంటి గొలుసు చేయించమని నేనే మీకు చెప్పానట. వీటిని నన్ను కలిపి ఆవిడ గారు తిట్టిపోస్తుంది. నేనేం తిట్టాను? మా అన్నయ్య నాకు ఈ పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదు, అందుకే తగాదాకు వస్తున్నావు. నేను తగాదాకు వస్తున్నానా? తెల్లారేడు ముహూర్తం పెట్టుకుని ఇద్దరు తగ్గదా పడుతున్నారా? సిగ్గులేదు మీకు? వెళ్ళవని సర్దావు. నీకే చెప్పింది వెళ్ళా. నువ్వు కూడా వెళ్ళామా? వెళ్ళు. నువ్వు అత్తవారింట్లో అడుగు పెట్టబోతున్నావు. చీరలు సార్లు ఘనంగా పెట్టలేకపోయినా మంచి మాట చెప్తాను, మనసులో పెట్టుకో. ఆలోచన, అణుకు, అసహనం ఉంటే ఆడపిల్ల అత్తవారింటి కోటలు అవుతామ్మా. వారింటి ఆడపడిచి అవుతుంది.
అమ్మా వాళ్ళు వస్తున్నారు. రామ్మా, వెళ్ళొస్తానన్నయ్య. మంచిదమ్మా. ఎందుకన్నయ్య కన్నీరు? ఎంతో దూరం వెళ్ళటం లేదుగా. వెళ్ళొస్తానన్నయ్య, వెళ్ళొస్తానా? వస్తానా? సరే, అడగటం మర్చిపోయాను. కమల వెళ్ళేటప్పుడు నీతో చెప్పెళ్ళిందా? ఏదో పిచ్చి పిల్ల అత్తారింటికి వెళ్ళే సంబరంలో మర్చిపోయి ఉంటుందేమో. అవునవును, చెల్లెలు వెళ్ళిపోతుందని మీరు కళ్ళ నీళ్లు పెట్టుకుంటే అన్నయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను కంటతడి పెట్టుకోవడం కూడా మర్చిపోయింది. పాపం పిచ్చి పిల్ల. సర్లే, పెళ్లి పనులతో వాళ్ళంతా పులిసిపోయింది. వెళ్ళి ఒక గ్లాస్ మజ్జిగ తీసుకురా. నిన్నే వీడికి అమ్మ పోలికని కొందరు, నాన్న పోలికని కొందరు అంటున్నారు. నిజం చెప్పాలంటే అచ్చం నా పోలికే కదా కమలా? నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం. ఇదేనా బాబు రావడం? కూర్చోండి. ఇది మాలోనే ఇవ్వండి. కూర్చోండి. మీరు వచ్చారని నేను అబ్బాయితో చెప్పొస్తాను. అలాగే. ఏమో చెల్లమ్మా, బాగున్నావా? వీడి పోలిక ఎవరిది కాదమ్మా, నా పోలికే. మేనమామ పోలికొస్తే మహారాజా యోగం పడుతుందంటారు కదరాలుడు. చెల్లమ్మా, అల్లుని తీసుకురా. ఇదమ్మా, మా అల్లుడికి బొమ్మ చొక్కా తీసుకొచ్చాను. హలో బావా. బావగారు నమస్కారం అండి. ఇప్పుడు రావటం? ఏదో పనుండి రాలేకపోయాను. పర్వాలేదులే, మేము వెళ్ళొస్తాం బావగారు. ఇప్పుడేదో వచ్చింది, అప్పుడే వెళ్తాం. లేదు, ఏదో అర్జెంట్ పని ఉంది, మరోసారి కలుస్తాను. సరే చెల్లమ్మా, వెళ్ళొస్తామమ్మా. ఏమిటి కావాలా? మెన్నవాళ్ళు వెళ్ళిపోతుంటే కనీసం భోజనం చేసేవాళ్ళం ఏంటి? అదొక్కటే తక్కువ. చూడండి, చెల్లెల బిడ్డకి ఎంత గొప్ప కానుక తెచ్చాడో చెప్పుకుంటే సిగ్గుచేటు. అదేంటి కమలా? ఎవరయ్యాను? నేరుగా లోపలికి వచ్చేస్తున్నావు? నేను కమలా అన్నయ్యని. అలాగా బాబు, కూర్చోండి, అయ్యగారిని పిలుచుకొస్తాను. అన్నయ్య, ఒకసారి గారా. చెల్లెమ్మా, ఏమ్మా బాగున్నావా? బానే ఉన్నాను, కానీ ఏమిటన్నయ్య ఇది? నీ దరిద్రాన్ని ఇలా 10 మందికి చూపించుకోవాలా? అడుక్కునే వాళ్ళ ఈ బట్టలేమిటి? ఏ బట్టలు వేసుకుని మీకు అన్నాలని కనిపిస్తాను అనుకున్నా, కానీ ఈ బట్టలు వేసుకుంటే అడుక్కునే వాళ్ళకి కనిపిస్తాను అనుకోలేదమ్మా. సరే సరే, విషయం ఏంటో చెప్పు. ఎందుకొచ్చావు? ఏం లేదమ్మా, ఈ పక్కన ఏదో పనుండి ఎలాగో వచ్చాను కదా అని నిన్ను కూడా చూసి వెళ్దాం అన్నట్టు వచ్చాను. అవునులే, చూపులు కాకపోతే ఇంకేం తేగలవు నువ్వు? పెళ్ళై ఎన్నాళ్ళైంది? దీపావళికి గాని సంక్రాంతికి గాని కనీసం ఒక చీరైనా ఏదైనా తేగలిగావా? నేను దరిద్రపు కొంప నుంచి వచ్చానని చెప్పడానికే నువ్వు ఇలా వచ్చావు? ఏం చేయం చెప్పమ్మా, ఒకగానొక్క చెల్లెలకి ఏవో చేసుకోవాలని ఎన్నెన్నో కళ్ళ కన్నాను. కానీ ఎప్పటికప్పుడు నా తెలిసి తాళటం లేదమ్మా. పైగా నాకు ఇప్పుడు ఉద్యోగం కూడా పోయి. సర్లే, కష్టాలు బాధలు ఉంటే మనకు చుట్టుకుంటాయని మా అత్తగారు అంటుంటారు. నా భర్త నన్ను ప్రేమగా చూడబట్టి సరిపోయింది, లేకపోతే మా అత్తగారు నన్ను పాటికి మెడబట్టి బయటికి గెంటేసేది. అన్నయ్య, తప్పుగా అనుకోకు. నిన్ను రూపంలో చూస్తే మా అత్తగారు చాలా మర్యాద తక్కువగా మాట్లాడతారు. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకుని రా. ఇవి
అలాగేనమ్మా. మళ్ళీ రాగలిగితే మంచి బట్టలు వేసుకుని వస్తాను. నా సంచేది కమలా నిన్నే వచ్చాడు కదా? వచ్చాడు. ఉద్యోగం పోయిందట, కష్టాలు కన్నీళ్లు చెప్పబోయాడు. నేను చెప్పనవలేదు. ఆయన కష్టాలు కథలు చెప్పుకోవడానికి మనమే దొరికామా? అయితే ఏం కమలా, మనం ఎంతమంది సాయం చేయడం లేదు? ఏదో ఇచ్చి పంపించేవాళ్ళం కదా. మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. ఒకసారి ఇచ్చామనుకోండి, ఇక అదే వరస ప్రతిసారి వచ్చి మన ఇంట్లోనే కూర్చుంటాడు.